యూట్యూబ్ ఛానల్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఒక విచిత్రమైన కేసు నమోదైంది. అయితే నిడదవోలుకు చెందిన ఒక యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హాస్టల్లో ఉంటుంది. అదే హాస్టల్లో తనతో పాటు ఉంటున్న కాజా అనూషాదేవి అనే ఒక అమ్మాయి తనతో చనువుగా ఉంటూ ఇద్దరు కలిసి ఉంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త నినావత్ దేవానాయక్ అలియాస్ మధుసాయి కుమార్ వీళ్ళిద్దరు కలిసి ఆమె బాగా డబ్బు సంపాదిస్తుంది, తర్వాత భయస్థురాలు, ఎట్లాగైనా బ్లాక్మెయిల్ చేసి ఆమె నుంచి డబ్బు లాగాలన్న దుర్బుద్ధితో స్కెచ్ వేసి, నీ నగ్న ఫోటోలు నగ్న వీడియోలు మా దగ్గర ఉన్నాయి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వీటిని సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు తీస్తామని బ్లాక్మెయిల్ చేసి దఫదఫాలుగా 2,53,00,000 ఆమె ఖాతా నుంచి వీరి ఖాతాకి జమ చేయించుకున్నారు. జమ చేయించుకున్న డబ్బుతో బంగారం, వెండి, కారు, మోటార్ సైకిల్, చినకాకంలో ఒక ఫ్లాట్ కొన్నారు. ఎందుకంటే ఈ నినావత్ దేవానాయక్ ఓబుల్నాయుడుపాలెం గుంటూరు దగ్గరలో ఉంటుంది. అతను చినకాకంలో ఉంటున్నారు. ఈ విధంగా ఇక్కడే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. అయితే ఇక రోజు రోజుకి టార్చర్ భరించలేక కేసు పెట్టడం వల్ల పోలీసు వారు ఎంక్వైరీ చేసి మొత్తానికి ఆ భార్యాభర్తల్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో వారు విచారిస్తే వాళ్ళ దగ్గర నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ అన్నీ చెక్ చేశారు. అసలు నగ్న వీడియోలు అనేవి లేవు, ఉన్నాయని భ్రమ కల్పించి, నమ్మించి, భయపెట్టించి ఈ విధంగా 2,53,00,000 కాజేశారు. అయితే పోలీసు వారు బంగారం, వెండి, ఇంటి అపార్ట్మెంట్కి సంబంధించిన దస్త్రాలు మొత్తానికి 1,81,00,000కి రికవరీ చేశారు. ఇంకొక 70 లక్షల చిల్లర రికవరీ చేయాల్సి ఉంది. సమాజంలో రోజు రోజుకి రకరకాల సైబర్ మోసాలే జరుగుతున్నాయంటే ఒకే హాస్టల్లో ఉండి స్నేహంగా చనువుగా ఉండి ఈ విధంగా మరి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆడపిల్లలనే కాదు, మగపిల్లలు ఇట్లా రకరకాల వాళ్ళ వీక్నెస్ని చూసి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బు దండుకున్న ముఠాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. కాబట్టి పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఇలా హాస్టల్లో ఉన్నా కూడా గుడ్డిగా మన పిల్లల మీద ప్రేమతోని నమ్మి వాళ్ళని అలా వదిలేయకుండా మన తల్లిదండ్రులుగా ఒక కన్నేసి వాళ్ళు సక్రమంగానే ఉంటున్నారా, ఏమైనా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారా, ఇలాంటి బ్లాక్మెయిల్ ఉన్నారని తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ కానీ లేదా పోలీసు వారికి కానీ సమాచారాన్ని ఇచ్చి ఇలాంటి వారి ఆటలు కట్టించాలి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పటివరకు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన ఎడల వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరే విధంగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాను.